ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధ వ్యవస్థల స్వతంత్ర లౌకిక భావనను కలుషితం చేస్తున్న మతోన్మాద కార్పొరేట్ బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులంతా ఐక్యంగా ఉద్యమించాలని సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని స్థానిక సుందరయ్య జంక్షన్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్ అధ్యక్షతన సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు. 1952 ఆగస్టు 12వ తేదీ మద్రాసులో జన్మించి తెలుగు రాష్ట్రాలలో చదువుకొని అనంతరం ఉన్నత చదువుల కోసం ఢిల్లీలోని జేఎన్యూ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసిన సీతారాం ఏచూరి జేఎన్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికై అనంతరం ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. 1975 ఎమర్జెన్సీలో అరెస్ట్ అయి విడుదలైన అనంతరం ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో పాల్గొన్న సభలో సీతారాం ఏచూరి పాల్గొని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై గలము విప్పి దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులను ఆకర్షించారన్నారు. అనంతరం సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో యావత్ భారత ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ఉత్తమ సేవలను అందించారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్, నగర కమిటీ సభ్యులు ఎస్ఎండి రఫీక్, ఎం భాస్కర్, జి యేసు, ఎస్ హుసేన్ భాషా, వి శంకర్, చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, హమారీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నతనం నుండి చాలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించి విద్యార్థి జీవితం నుండి ఆయన ప్రజా జీవితానికి అంకితమయ్యే రకంగా పనిచేశాడు. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలపైన ఆయన విరోచిత పోరాటాలు నిర్వహించాడు. విద్యార్థి ఉద్యమంలో అఖిల భారత అధ్యక్షులుగా ఉంటూ ఆ తర్వాత అదేవిధంగా ఈరోజు మొదటి వర్ధంతి సభలో నగర కార్యదర్శి రాముడు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, ఏమైనా నగర సోదరులుంటారా, అమాలి కార్మికులు, ప్రేమైన సోదరులుంటారా, ఈరోజు సీతారాం ఏచూరి గారి మొదటి వర్ధంతి ఈరోజు సంవత్సరం క్రితం ఇదే 12వ తేదీన ఆయన హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మన సీతారాం ఏచూరి గారు చిన్న వయసులోనే చదువుకున్నప్పటి నుంచి కూడా ఆయన వామపక్ష భావాలకి ప్రభావితమై వామపక్ష పార్టీలోన వామపక్ష విద్యార్థి సంఘంలో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ తర్వాత యువజన సంఘంలోన తర్వాత సిపిఎం పార్టీ. సీతారాం ఏచూరి గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన సుందరయ్య సర్కిల్లో పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులకు అందరికీ నమస్కారం. కొన్ని విషయాలు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. సీతారాం ఏచూరి గారు అంటేనే బీజేపీ మతోన్మాద చర్యలకు ఒక సింహస్వప్నం లాగా గర్జించిన మహా యోధుడు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం